శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీమాత్రే నమ. వివాహం జరగాలంటే, శీఘ్ర వివాహం కావాలంటే ఏం చేయాలి? శీఘ్ర వివాహం అంటే ఏమిటి? మనం అనుకున్న కాలానికి అనుకున్న విధంగా వివాహం జరగాలి. చాలామంది జాతకాల్లో కుజిదోషం, కాలసర్పదోషం, సర్పశాపము మొదలైన వాటి పట్ల వివాహ విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా వివాహం కుదిరినట్టే కుదిరి ఆగిపోవడం, ప్రయత్నాలు చేసినా విఫలమవడం, కొన్ని వివాహాలు పెళ్లి ప్రయత్నాల దాకా కూడా వచ్చి ఆగిపోవడం, ఇలా జరగడానికి గల కారణం ఏమిటి? ఇలాగెందుకు జరుగుతుంది అంటే, మీ జాతక చక్రాలలో ఏదైనా సరే ఒక బలమైన కుజుదోషం ఉన్నట్లయితే, ఈ కుజుడు ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యం. ఈ కుజుడినే మంగళుడు అని కూడా అంటారండి. మంగళుడు అంటే అమంగళాలను కలిగించడంలో గొప్పవాడు, శుభమంగళాలను కలిగించడంలో కూడా ఆయన గొప్పవాడే. కుజుడు జాతక చక్రంలో మీరు పుట్టినటువంటి జన్మలగ్నానికి 7వ స్థానంలో గనక కుజుడు ఉన్నట్లయితే దీనిని కుజుదోషము అంటారు. ఈ కుజుదోషం వల్ల వివాహాలు వాగిపోవడం, పెళ్ళిళ్ళు కుదరకపోవడం, వివాహ వయసు ఎక్కువ వచ్చి 30-35 ఏళ్ళు 40 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడం, వివాహమైన అన్యోన్యత లోపం కలగడం, భార్యాభర్తల మధ్యన చికాకులు, గొడవలు, కోర్టు కేసులు ఇటువంటివన్నీ రావడానికి కుజుడు ప్రధానమైన కారకుడు గనక, అటువంటి దోషాలు ఉన్నట్లయితే మీరు చక్కగా దానికి సంబంధించిన ప్రాయశ్చిత్తాన్ని చేసుకోండి. కుజగ్రహ శాంతిని చెయ్యండి, కుజగ్రహ జపాన్ని నిర్వహించండి, సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి, సుబ్రహ్మణ్యుడికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయండి. కుజగ్రహ ప్రీతి కోసం 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేసి ఎర్రటి వస్త్రములో కేజింపావు కందులను ప్రతి వారం కూడా సప్తమ కుజదోష ప్రభావక సంబంధమైనటువంటి దోషాన్ని నివారణ చేయడానికి సప్తమ కుజదోష పరిహారార్థం అని చెప్పి ఆ కందులను అక్కడ బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో ఇచ్చినట్లయితే సప్తమ స్థానమందున్నటువంటి కుజగ్రహ శాంతి కలిగి వివాహంలో ఉన్న చిక్కులు పరిష్కరింపబడతాయి. అందుచేత కుజగ్రహ శాంతి అనేది విశేషమైనటువంటిది. మరొక వీడియోలో మరొక విషయాన్ని చెప్పుకుందాం.